session. Right. Before going into this particular topic, let me once speak about the background. One of the greatest kingdoms that ruled over peninsular India was Shatavahanas. Shatavahanas ఎవరైతే ఉన్నారో మొత్తం 30 రూలర్స్ అండి. ఈ 30 రూలర్స్ మోర్ దెన్ 450 ఇయర్స్ ఈ పెనిన్సులర్ ఇండియా ఏదైతే ఉంటుందో, సదరన్ ఇండియా ప్రాంతం ఏదైతే ఉంటుందో, డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరిగింది. సో 29th రూలర్ ఆఫ్ శాతవాహనాస్ వాజ్ చంద్రసేన. చంద్రసేన ఎప్పుడైతే అధికారంలోకి రావడం అనేది జరుగుతుందో అప్పుడు వీక్నెస్ అనేది శాతవాహన రూలర్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఐ ఆల్వేస్ సే ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్, పవర్ నెవర్ ఫాలోస్ వీక్నెస్. సో వీక్నెస్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, ఇఫ్ లవ్ ఈజ్ యువర్ వీక్నెస్ యూ విల్ యు ఆర్ గోనా లూజ్ ఎ లాట్, మీరు చాలా కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇఫ్ సంథింగ్ ఎల్స్ ఇఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ యువర్ వీక్నెస్, మీరు ఇంకా కోల్పోవడం అనేది జరుగుతుంది. వీక్నెస్ ఎప్పుడైతే రావడం అనేది జరుగుతుందో మెల్లమెల్లగా శాతవాహనులు తమ పవర్ ఏదైతే ఉంటుందో అది కోల్పోవడం అనేది జరుగుతుంది. ద 30th రూలర్ ఆఫ్ శాతవాహనాస్ ఎవరండి? పులోమావి III లేదా పులుమాయి III. 30th రూలర్ ఆఫ్ శాతవాహనాస్ అయినటువంటి పులోమావి III లేదా పులుమాయి IIIని తరిమేసి ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. సో the inscription that talks about the decline of Shatavahanas was Makadoni inscription ఏదైతే ఉంటుందో Makadoni inscription. Makadoni is a place near Ballari of Karnataka. కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే Makadoni. Makadoni ఇన్స్క్రిప్షన్ ఎస్క్రైబ్ చేసినటువంటి వ్యక్తి, వేయించినటువంటి వ్యక్తి ఎవరండి? పులోమావి III లేదా పులుమాయి III. పలానా వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల అనేటటువంటి వ్యక్తి నన్ను తరిమేసి శాతవాహన డినాస్టీని కంప్లీట్ ఎండ్ కార్డ్ అనేది వేసి ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేశాడు అని ఆయన చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకులు రూల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్ష్వాకుస్ ఆర్ హౌ మెనీ కింగ్స్? మొత్తం 4 అండి. సో ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ ఎవరండి? వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. రైట్. వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల మన తాలూకా శాతవాహనుల దగ్గర ఎలా పనిచేసే వాళ్ళంటే సామంతులుగా, వసల్స్ గా, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మహాతలవరగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల తర్వాత వచ్చినటువంటి రూలర్ ఎవరండి? వీరపురుష దత్త ఎవరైతే ఉంటారో ఆయన. వీరపురుష దత్త తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? యహువల శాంతముల ఎవరైతే ఉన్నారో యహువల శాంతముల. యహువల శాంతముల తర్వాత రుద్రపురుష దత్త రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈస్ హ్యాపెన్ టు బి ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ. సో ఈ రుద్రపురుష దత్తుని చంపేసి వధించేసి పల్లవ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? పల్లవ సింహవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన. ఎవరమ్మా? పల్లవ సింహవర్మ ఎవరైతే ఉంటారో అర్థమైందా? రైట్. సో మన తాలూకా వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా కూతురు పేరు చెప్పండి అమ్మా. అడవి శాంతశ్రీ. అటవీ శాంతశ్రీ ఎవరైతే ఉన్నారో అటవీ శాంతశ్రీ. అత్తల పేర్లు చెప్పండి. మన ఎగ్జాక్ట్లీ శాంతశ్రీ, హర్మశ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 10 సార్లు రివిజన్ చేస్తున్నాను. నాకు తెలిసి మైండ్ లోకి ఎవరైనా చెప్పమంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? The greatest kingdom in the peninsular India were Shatavahanas. నేను ఎలా అయితే మొదలు పెట్టామో అదే పాట పాడాలి. అర్థమైందా? రైట్. సో మీరు కూడా చక్కగా ఏపీ హిస్టరీ కోర్స్ లాంచ్ చేయొచ్చు. బై ద ఎండ్, దట్ ఈస్ అవర్ ఎయిమ్. అర్థమైందా? బై ద ఎండ్ ఆఫ్ నేను ఎప్పుడైనా హిస్టరీ కంప్లీట్ చేస్తే హిస్టరీ మీరు చెప్పేయగలుగుతారు. అండ్ ఏపీ హిస్టరీ చెప్తే ఏపీ హిస్టరీ కూడా చెప్పగలుగుతారు. చూడండి, ట్రస్ట్ మీ, యు విల్ బికమ్ లైక్ దట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకుల తాలూకా డిక్లైన్ తర్వాత, ఇక్ష్వాకులు ఎప్పుడైతే ఉన్నారో ఇక్ష్వాకుల తాలూకా పతనం తర్వాత దిస్ పర్టిక్యులర్ ఇక్ష్వాకు కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దట్ స్టార్ట్స్ డిసింటిగ్రేటింగ్. అది డిసింటిగ్రేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. కుక్కలు చింపిన విస్తరాగా అయిపోవడం అనేది జరుగుతుంది. తెలంగాణ అండ్ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు రూల్ చేస్తారబ్బా అంటే, మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం మొన్నటి వరకు? వకాటకాస్ ఎవరైతే ఉన్నారో వకాటకాస్ వాళ్ళు రూల్ చేయడం అనేది జరుగుతుంది.
సో తర్వాత మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళు రూల్ చేస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మన తాలూకా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి పైన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరే కింగ్డమ్ అనేది రూల్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు రూల్ చేస్తారో మనం మాట్లాడదాం, ఎవరెవరు ఎలా డిసింటిగ్రేట్ అవుతుందో ఇప్పుడు మాట్లాడదాం. సో ఇన్ దిస్ పర్టికులర్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ 2 ఇంపార్టెంట్ డినాస్టీస్. సో ఆ 2 ఇంపార్టెంట్ డినాస్టీస్ అనేవి నాట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, కానీ ఒకవేళ పేపర్ టఫ్ గా ఇవ్వాలనిపిస్తే మీకు వీళ్ళ మీద నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. అర్థమైందా? సో మనం ఎక్కువగా శాతవాహనాస్ మీద, విష్ణుకుండినిస్ మీద డిపెండ్ అయిపోతా ఉంటాం. సో ఎక్కువగా బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు, కొద్దిగా తెలంగాణలో కాకతీయుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అర్థమైందా? కానీ ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువ వాటి మీద డిపెండ్ అయిపోతారు కాబట్టి సో స్ట్రాటజీ అనేది బ్రేక్ చేయడానికి కొన్నిసార్లు ఏం చేస్తారంటే శాతవాహనుల నుంచి ఒక 2 క్వశ్చన్స్ తగ్గించి ఈ డినాస్టీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఈ రీజనల్ డినాస్టీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమైందా? సో చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సెషన్ లో 2 అయిపోతాయి, చాలా ఇంపార్టెంట్ కూడా, జాగ్రత్తగా వినండి. సో మొదటి వ్యక్తులు ఎవరండి? బృహత్ పలాయనాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మనం మాట్లాడతాం. బృహత్ పలాయన, బృహత్ పలాయన అంటే ఎవరో తెలుసా? మన తాలూకా ఇతను ఈశ్వరుడు ఎవరైతే ఉంటారో ఈశ్వరుడు అండి. బట్ యాక్చువల్లీ బృహత్ పలాయన స్టాండ్స్ ఫర్ ద గోత్ర ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రూలర్స్. ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా గోత్రం ఏంటి అంటే బృహత్ పలాయన గోత్రం. వాళ్ళ గోత్రాన్ని వాళ్ళు ఎలా మార్చుకోవడం అనేది జరిగింది, వాళ్ళ వంశనామంగా మార్చుకోవడం అనేది జరిగింది, వాళ్ళ డినాస్టిక్ ఆ పేరునే వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. దీస్ బృహత్ పలాయనాస్ ఎవరైతే ఉన్నారో దేర్ యాక్చువల్లీ బ్రాహ్మిన్స్. ఎవరండి? దేర్ యాక్చువల్లీ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులుగా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో బృహత్ పలాయనాస్ అనేటటువంటిది గోత్రం. గోత్రం అంటే మొన్న కథ చెప్పాను, ఏం చెప్పాము? గోత్రం అనేటటువంటిది ఎందుకు రావడం అనేది జరుగుతుంది? మనకి ఋగ్వేదిక్ టైమ్స్ లో క్యాటిల్ ఏదైతే ఉంటుందో, ఆ గోవులు ఏవైతే ఉన్నాయో అవి దీనిగా మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గా ఉండేటప్పుడు, గోవులకి వాల్యూ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు డిఫరెంట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి దేన్ని ఒకటి మెయింటైన్ చేసే ఒక శాల అంటారు కదా, దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరి తాలూకా గోవులన్నీ కలిపి ఒక సాల్లో కడితే వాళ్ళందరూ ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళు అని అర్థం. సో అలాగా గోత్రం. సో మన తాలూకా బృహత్ పలాయనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా గోత్ర ఏంటండి? మరి బృహత్ పలాయన గోత్రం. వాళ్ళ తాలూకా క్యాస్ట్ ఏంటండి? కులం ఏంటండి? బ్రాహ్మిన్స్. రైట్. సో బృహత్ పలాయనాస్ చాలా మంచోళ్ళు అండి. ఎందుకు మంచోళ్ళు అంటే ఎక్కువ మంది రూలర్స్ లేరు, చాలా 25 ఏళ్ళ పరిపాలించారు, ఒక్కడే పరిపాలించడం అనేది జరిగింది. సో దాంతోపాటు వీళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు, సో బ్రెయిన్ స్టార్మ్ చేయక్కర్లేదు, ఈజీగా అయిపోతుంది. చూడండి, బృహత్ పలాయనాస్ లో ఉన్నటువంటి ఏకైక రూలర్ ఎవరు అంటే జయవర్మ. ఎవరండి? జయవర్మ. హీఈస్ ద ఓన్లీ రూలర్ అండ్ హీఈస్ ద ఓన్లీ ఫౌండర్ ఆఫ్ దిస్ బృహత్ పలాయన డినాస్టీ. ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకులని మన తాలూకా ఇక్ష్వాకుల తాలూకా లాస్ట్ రూలర్ ఎవరండి? రుద్ర పురుషదత్త. రుద్ర పురుషదత్తని మన తాలూకా సింహవర్మ, పల్లవ సింహవర్మ ఎప్పుడైతే ఓడించడం అనేది జరుగుతుందో, ఓడించిన తర్వాత ఇక్ష్వాకుల దగ్గర నుంచి ఆల్రెడీ భూదానాలు పొందినటువంటి వ్యక్తులు, వీర పురుషదత్తుడు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి భూదానాలు ఏవైతే ఉంటాయో పొందినటువంటి బ్రాహ్మణులందరూ కలిసి మేము ఒక డినాస్టీని ఎస్టాబ్లిష్ చేసేస్తాం, మేమేం తక్కువ అని చెప్పి బృహత్ పలాయన డినాస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా ఏం చెప్పుకున్నాం? వీర పురుషదత్తుడు ఏం చేస్తాడు? ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి? బ్రాహ్మణులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బ్రాహ్మణులకు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎప్పుడైతే ఇక్ష్వాకు డినాస్టీ ఎప్పుడైతే డిక్లైన్ అయిపోవడం అనేది జరుగుతుందో, పల్లవాస్ ఎప్పుడైతే రావడం అనేది జరుగుతుందో, వీళ్ళందరూ ఏం చేస్తారు? మేమంటూ దీస్ ఆర్ నాట్ వసల్స్ కానీ ఫిడేటరీస్ కాదండి, జస్ట్ ల్యాండ్ గ్రాంట్స్ తీసుకున్నటువంటి బ్రాహ్మణులు. వీళ్ళు ఏం చేశారు? వెంటనే రూలర్స్ పొజిషన్ కి ఇవ్వడం అనేది జరిగింది. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ బృహత్ పలాయనాస్? జయవర్మ ఎవరైతే ఉంటారో ఆయన. సో బృహత్ పలాయనాస్ యొక్క క్యాపిటల్, రాజధాని ఏంటి అంటే ప్రెజెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కోడూరు అండి. గూడూరు అని ఇప్పుడు పిలవడం అనేది జరుగుతుంది. కోడూరు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బృహత్ పలాయనాస్. అండ్ బృహత్ పలాయనాస్ యొక్క ప్రిన్సిపల్ డీటీ ఎవరు అంటే మహేశ్వర. ఎవరండి? లార్డ్ మహేశ్వర. బృహత్ పలాయన అంటే అర్థం కూడా లార్డ్ శివ అండి, లార్డ్ మహేశ్వర అని చెప్పి అర్థం. అండ్ వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది. ఓన్లీ రూలర్ ఎవరమ్మా? ఎవరి పేరు చెప్పుకున్నాం? జయవర్మ. అండ్ వీళ్ళకి ఓన్లీ ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే కొండముడి ఇన్స్క్రిప్షన్. ఏంటండి ఇన్స్క్రిప్షన్?
కొండముడి ఇన్స్క్రిప్షన్. వీళ్ళు వేయించినటువంటి ఏకైక శాసనం ఏంటి? కొండముడి ఇన్స్క్రిప్షన్. చెప్పండి, కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పాలి. కొండముడి ఇన్స్క్రిప్షన్ వాజ్ ఎస్క్రైబ్డ్ బై జయవర్మ. జయవర్మ. అర్థమైందా? ఎస్క్రైబ్డ్ బై జయవర్మ. క్లాస్ లో ఏ ర్యాంక్ వచ్చింది అబ్బాయి అంటే 1వ ర్యాంక్ వచ్చింది. క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అబ్బాయి అంటే ఒక్కడనే ఉన్నాను అని అర్థం. అర్థమైందా? అంత కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పొచ్చు. రైట్. సో ఒక్కడే రూలర్, ఆయన వేయించినటువంటి ఏకైక ఇన్స్క్రిప్షన్ కొండముడి ఇన్స్క్రిప్షన్. ఏ లాంగ్వేజ్ లో వేయించాడండి ఇతను? ప్రాకృతిలో వేయించడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఇస్ ఏ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్ అండి. దిస్ ఇస్ నాట్ స్టోన్ మేడ్ ఇన్స్క్రిప్షన్, దిస్ ఇస్ ఏ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్. తామ్రశిలా శాసనం అంటాం. క్లియర్? ఇంట్రడక్షన్ ఎవ్రీవన్. సో జయవర్మ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక బ్రాహ్మణుడు. మన తాలూకా వీర పురుష దత్తుడు ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేయడం అనేది జరుగుతుంది? ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ల్యాండ్ గ్రాంట్స్ తీసుకున్నటువంటి బ్రాహ్మణుల తాలూకా కులానికి సంబంధించినటువంటి జయవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండిపెండెన్స్ ని ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇక్ష్వాకుస్, సదరన్ ఇక్ష్వాకు కింగ్డమ్ ఏదైతే ఉంటుందో అది పల్లవులు, దక్షిణ ఇక్ష్వాక సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది పల్లవులు లాగేసుకుంటే, నార్త్ ఇక్ష్వాకు కింగ్డమ్ ఏదైతే ఉంటుందో మెల్లగా ఎవరూ చూడట్లేదు అనేటటువంటి విధంగా మనం వీళ్ళు ఎవరైతే ఉన్నారు, జయవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన బృహత్పలాయన సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ గురించి రీసెర్చ్ చేసినటువంటి ఇంపార్టెంట్ హిస్టారియన్ ఎవరు అంటే డాక్టర్ జోహే దుబ్రే. ఎవరండి? డాక్టర్ జోహే దుబ్రే ఎవరైతే ఉంటారో హీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నేను ఇండియన్ హిస్టరీలోని గుప్తాస్ గురించి చెప్పేటప్పుడు ఈయన గురించి చెప్పాను. సముద్రగుప్తుని గురించి చాలా అద్భుతంగా ఒక వ్యాసాలు రాసినటువంటి, ఎస్సేస్ రాసినటువంటి వెరీ ఇంపార్టెంట్ హిస్టారియన్ ఎవరు అంటే డాక్టర్ జోహే దుబ్రే అండి. ఈయన బృహత్పలాయనాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి పరిశోధనలు జరిపి వాళ్ళ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకీ బృహత్పలాయన అంటే అర్థం ఏంటండి అంటే ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ గోత్ర. క్యాస్ట్ ఏంటండి మన తాలూకా బృహత్పలాయనాస్ ది? బ్రాహ్మిన్స్. హూ ఇస్ ద ఫౌండర్? జయవర్మ. వాట్ ఈస్ ద క్యాపిటల్? కోడూరు. కోడూరు. ప్రెసెంట్ డే గూడూరు ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓన్లీ ఇన్స్క్రిప్షన్ ఏంటి? కొండముడి. కొండముడి ఇన్స్క్రిప్షన్. కొండముడి ఇన్స్క్రిప్షన్ వాజ్ ఎస్క్రైబ్డ్ బై జయవర్మ. లాంగ్వేజ్? బ్రాంజ్. ఎగ్జాక్ట్లీ, బ్రాంజ్. బృహత్పలాయనాస్ ఎవరైతే ఉన్నారో బృహత్పలాయనాస్ కి ఏమని వాళ్ళు పిలుచుకుంటారు అంటే మహేశ్వర పద పరిగ్రహిత అని పిలుచుకుంటారు. ఏమని పిలుచుకుంటారండి? మహేశ్వర పద పరిగ్రహిత అని. అంటే మహేశ్వరుడు ఎవరైతే ఉంటారో, శివుడు ఎవరైతే ఉంటారో ఆయన పాదాల చెంత నుంచి మేము సామ్రాజ్యాన్ని పరిపాలించుకుంటాము. అర్థమైందా? వీఆర్ జస్ట్ ద ఏజెంట్స్ ఆఫ్ లార్డ్ శివ, వీఆర్ నాట్ ద ట్రూ రూలర్స్. మాకు అధికారాన్ని అప్పగించింది ఎవరండి? శివుడు ఎవరైతే ఉంటారో శివుడు ఈ తాలూకా సామ్రాజ్యాన్ని పరిపాలించండి అయ్యా అని చెప్పి మాకు ఆ రాజ్యాన్ని అప్పగించడం అనేది జరిగింది, అధికారాన్ని అని చెప్పి బృహత్పలాయనాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యూనియన్ టెరిటరీస్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ ఏం చేస్తారు? త్రూ ఎన్ ఏజెంట్, ఒక ఏజెంట్ ద్వారా యూనియన్ టెరిటరీస్ ని పరిపాలిస్తారా? అలాగే మన లార్డ్ మహేశ్వర, లార్డ్ ఈశ్వర ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తారు? బృహత్పలాయనాస్ ద్వారా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. వీళ్ళ గురించి చెప్పేటటువంటి ఏకైక ఇన్స్క్రిప్షన్ కొండముడి ఇన్స్క్రిప్షన్ అమ్మా. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ జయవర్మ ద కింగ్ అండ్ వన్ ఆఫ్ ద అఫీషియల్స్ నేమ్డ్ గోపనవర్మ అనేటటువంటి ఒక అధికారి గురించి కూడా ఇన్స్క్రిప్షన్ మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ ఎస్క్రైబ్డ్ బై జయవర్మ. కొండముడి బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ జయవర్మ and official Gopanavarma. Official Gopanavarma. Who is the founder of Brihatpalayanas? Jayvarma. Who is the only ruler of Brihatpalayanas? Jayvarma. Jayvarma ruled over how many years? 25 years. 25 years. Very good. 25 years. Capital ekkada? Brihatpalayanas. బృహత్పలాయనాస్ క్యాస్ట్ ఏంటి? Brahmins. బృహత్పలాయనాస్ గోత్ర ఏంటి? గోత్ర బృహత్పలాయన Dynasty గోత్ర.
బృహత్ పలాయన పలకండి, బృహత్ పలాయన పలకండి. బృహత్ పలాయన. బృహత్ పలాయన. బ్రూ కాఫీ లేకపోతే 3 రోజెస్ కాదు, బృహత్ కాదండి, బృహత్. బృహత్ సార్. బృహత్ పలాయన. బృహత్. వెరీ గుడ్. బృహత్. బృహత్ బృహత్ కాదు, బృహత్ బృహత్. బృహత్ సార్. అది అదేనా, సరిగ్గా పలకాలి. రైట్. జయవర్మ ఎవరైతే ఉన్నారో ఈయన పాంతూర్ అనేటటువంటి ఒక విలేజ్ ని, దట్ విలేజ్ ఇన్ కోడూరు అగ్రహార. కోడూరు ఎక్కడుంది మనకి, ప్రెజెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉండడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఈ పాంతూర్ అనేటటువంటి ఒక గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకి దానం ఇచ్చాడు అని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే, చెప్పండి ఇన్స్క్రిప్షన్ ఏంటి? కొండముడి. కొండముడి ఇన్స్క్రిప్షన్. లాంగ్వేజ్ ఏంటి కొండముడి ఇన్స్క్రిప్షన్? ప్రాకృత్. కొండముడి ఇన్స్క్రిప్షన్ లో ఇద్దరు గురించి చెప్పారు, ఒకరి పేరు చెప్పండి. గోపనవర్మ, జయవర్మ, గోపనవర్మ. జయవర్మ, గోపనవర్మ. గోపన్నవర్మ. రైట్, వెరీ గుడ్. అయితే పల్లవాస్ 25 సంవత్సరాలు చూశారు, చక్కగా చూశారు. 25 సంవత్సరాల తర్వాత పల్లవాస్ కనిపించింది, ఒకే రూలర్ పరిపాలిస్తున్నాడు, బహుశా ముసలైపోయి ఉంటాడు, ఆయన్ని ఓడించేసి ఆ సామ్రాజ్యాన్ని కూడా మనం లాగేసుకుందాం అని చెప్పి పల్లవాస్ ఎవరైతే ఉన్నారో, పల్లవాస్ మన తాలూకా జయవర్మ ఎవరైతే ఉంటారో ఆయన్ని ఓడించేసి ఏం చేశారండి, వీళ్ళ తాలూకా బృహత్ పలాయన సామ్రాజ్యాన్ని దేనిలో విలీనం చేసుకుంటారు? పల్లవ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో, పల్లవ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దానిలోకి కలిపేసుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ హౌ బృహత్ పలాయనాస్ కింగ్డమ్ అనేది డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్ గా డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా బృహత్ పలాయనాస్ గురించి? ఇంతే బృహత్ పలాయనాస్. సార్ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది బృహత్ పలాయనాస్. మంచోళ్ళు చెప్పాను కదా. రైట్. ఒకాటకస్ గురించి ఎన్ని రోజులు చెప్పాం? వారం రోజులు చెప్పాం. అవును సార్, వీళ్ళ గురించి 10 నిమిషాలు, 10 నిమిషాల్లో అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. మరి బృహత్ పలాయనాస్ గురించి ఏం క్వశ్చన్స్ చెప్పేస్తారు? ఇంతకు మించి క్వశ్చన్స్ అడగరు, నేనే ఇంకా చాలా డెప్త్ చెప్పేశా. యా సార్, చెప్తాం పక్కా. రైట్. ముందు ముందు బృహత్ పలాయన పలకండి. బృహత్ పలాయన. రైట్, వెరీ గుడ్. బృహత్ పలాయన క్యాస్ట్ ఏంటి? బ్రాహ్మిన్స్. ఫౌండర్ ఎవరు? జయవర్మ. జయవర్మ. క్యాపిటల్ ఏంటి? కోడూరు. ఇప్పుడున్న గూడూరు. గూడూరు కృష్ణా డిస్ట్రిక్ట్. రైట్. ఇన్స్క్రిప్షన్ ఏంటి? కొండముడి. కొండముడి ఇన్స్క్రిప్షన్. ఏ లాంగ్వేజ్ లో? ప్రాకృతి. మెటీరియల్ బ్రాంజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎవరి తర్వాత వచ్చి రావడం అనేది జరిగింది మన తాలూకా బృహత్ పలాయనాస్? ఇక్ష్వాకుస్. బృహత్ పలాయనాస్ తర్వాత ఎవరు వచ్చారు? నో నో, బృహత్ పలాయనాస్ తర్వాత ఎవరు? పల్లవాస్ కదా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. సిలబస్ లో శాలంకాయనాస్ వస్తారు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ మనం శాలంకాయనాస్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఇద్దరు పేర్లు చెప్పారు కొండముడి ఇన్స్క్రిప్షన్. ఎవరెవరు? జయవర్మ, గోపనవర్మ. జయవర్మ, గోపనవర్మ. ఎగ్జాక్ట్లీ. జయవర్మ ఏ విలేజ్ ని డొనేట్ చేశారు? పంతూరు విలేజ్. మీ హిస్టరీ సార్ ఎంత అమాయకులో చూసారా? ఎదురుగా స్లైడ్ లో పంతూరు అంటే హాయిగా ప్రశాంతంగా చెప్పారు. రైట్. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అయితే? శాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మాట్లాడదాం. పలకండి శాలంకాయనాస్ గురించి పేరు పలకండి. శాలంకాయనాస్ కాదండి, శాలంకాయనాస్. కత్తిరస. కొంతమంది స్టైల్ గా శాలంకాయనాస్ సార్ అంటారు. ఏమంటారు? శాలంకాయనాస్. శాలంకాయనాస్ కాదండి, శాలంకాయనాస్. ఓకేనా? రైట్. సో చూడండి, శాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్ష్వాకుల తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఏ ప్రాంతాన్ని పరిపాలించారమ్మా? ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఈ శాలంకాయనాస్ ఆర్ యాక్చువల్లీ బ్రాహ్మణ్స్. వీళ్ళు కూడా బ్రాహ్మణులు అండి. వీళ్ళు కూడా మన తాలూకు ఇక్ష్వాకులు ఇచ్చినటువంటి ల్యాండ్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ గ్రాంట్స్ తీసుకున్నటువంటి బ్రాహ్మణ్స్. వీళ్ళ తర్వాత ఇక్ష్వాకుల తాలూకా పతనం తర్వాత వీళ్ళు కూడా ఏమనుకున్నారు? ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుంది కదా,
అనుకున్నారు. సో వాళ్ళు బ్రాహ్మణులైనటువంటి శాలంకాయనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ గోత్రనామైనటువంటి గోత్రం, ద నేమ్ ఆఫ్ ద గోత్ర దట్ ఈస్ శాలంకాయన. సో ఆ నేమ్ ఏదైతే ఉంటుందో దానితో వాళ్ళు ఏం చేయడం అనేది జరిగింది, శాలంకాయన డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళు బ్రాహ్మిన్స్ అయినప్పటికీ క్షత్రియ స్టైల్ అనేది ఫాలో అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా వీళ్ళ పేర్ల చివర వర్మ అనేటటువంటి సఫిక్స్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకున్నారండి. అర్థమైందా? వీళ్ళ పేర్ల చివర ఏం పెట్టుకున్నారు, వర్మ అనేటటువంటిది పెట్టుకోవడం అనేది జరిగింది. శాలంకాయనాస్ కూడా విపరీతమైనటువంటి శైవ భక్తులమ్మ. శైవిజం అనేది అద్భుతంగా ఫాలో అవ్వడం అనేది జరిగింది. శాలంకాయన అంటే మీనింగ్ ఏంటి అంటే నంది, నంది బుల్ అని అర్థం. అర్థమైందా? శివుడు ముందు నంది ఉంటుందా, నంది లాంటి వాళ్ళు, నందిను ఎంత పవర్ఫుల్ గా ఎంత ప్రొటెక్టర్ గా ఎలా అయితే ఉంటుందో అలా నంది లాంటి వాళ్ళు, అలాంటి ప్రొటెక్టర్స్ అని చెప్పి వీళ్ళు పిలుచుకోవడం అనేది జరుగుతుంది. శాలంకాయనాస్ యొక్క క్యాస్ట్ ఏంటండి, బ్రాహ్మిన్స్. శాలంకాయనాస్ యొక్క గోత్ర ఏంటండి, శాలంకాయనాస్. ఎక్కడ ఏ ప్రాంతాన్ని పరిపాలించారండి, ఉత్తరాంధ్ర ప్రాంతం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కొద్దిగా ఒరిస్సాలోని కొద్ది ప్రాంతాలు ఇవి పరిపాలించడం అనేది జరిగింది. అర్థమైందా? సో శాలంకాయన అంటే మీనింగ్ ఏంటమ్మా, నంది. రైట్. వీళ్ళ తాలూకా క్యాపిటల్ ఏంటో చూడండి. వీళ్ళ తాలూకా రాజధాని ఏంటి అంటే వేంగి. వీళ్ళ తాలూకా క్యాపిటల్ ఏంటమ్మా, వేంగి. వేంగి అనేది ప్రెసెంట్ డే ఎక్కడుంది అంటే పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోని పెదవేగి ఏదైతే ఉంటుందో, పెదవేగి ప్రెసెంట్ పెదవేగి వెస్ట్ గోదావరి వాళ్ళకి తెలిస్తే ఉంటుంది పెదవేగి, రైట్. పెదవేగి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో వీళ్ళ క్యాపిటల్ అనేది ఉండడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా ఫౌండర్ ఎవరు అంటే విజయదేవ వర్మ. ఎవరండి ఫౌండర్, విజయదేవ వర్మ. ఫౌండర్, వీళ్ళ తాలూకా మూల పురుషుడు అంటాం. ఫౌండర్ ఆఫ్ శాలంకాయనాస్ ఈస్ విజయదేవ వర్మ. ఫౌండర్ ఆఫ్ బృహత్ పలాయనాస్ జయవర్మ. రైట్. సో గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ శాలంకాయనాస్ వాజ్ హస్తివర్మ. ఎవరండి, హస్తివర్మ. సముద్రగుప్తుని యొక్క అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, గుప్తుల రూలర్ అయినటువంటి సముద్రగుప్త, ఆయన తాలూకా అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ లో కూడా హస్తివర్మ గురించి చెప్పడం అనేది జరిగింది. అంత గొప్ప రూలర్ అండి, ఇస్ ఎ గ్రేట్ వారియర్. అర్థమైందా? చాలా చాలా గొప్ప రూలర్ ఎవరు అంటే హస్తివర్మ. అర్థమైందా? రిలీజియన్, వీళ్ళు బాగా ప్యాట్రనైజ్ చేసినటువంటి రిలీజియన్ ఏంటి అంటే శైవిజం, శివుని తాలూకా భక్తులు. శాలంకాయన అంటే అర్థం ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, నంది, బుల్ అని అర్థం. వీళ్ళ తాలూకా రిలీజియన్ ఏంటి, శైవిజం ఏదైతే ఉంటుందో. వీళ్ళ తాలూకా క్యాస్ట్ బ్రాహ్మిన్స్ అమ్మ. అర్థమైందా? వీళ్ళ తాలూకా రిలీజియన్ ఏంటి అంటే శైవిజం. వీళ్ళు ప్యాటర్న్ చేసినటువంటి రిలీజియన్, రైట్. సో వీళ్ళ తాలూకా లాస్ట్ రూలర్ ఎవరో చూడండి, విజయస్కంద వర్మ ఎవరైతే ఉంటారో, విజయస్కంద వర్మ. సో విజయస్కంద వర్మ ఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. వీళ్ళ తాలూకా ఇంపీరియల్ సింబల్ ఏంటి అంటే బుల్. వీళ్ళ తాలూకా ఇంపీరియల్ సింబల్ ఏంటి, బుల్. ఇక్ష్వాకుల తాలూకా ఇంపీరియల్ సింబల్ చెప్పాలి, చెరుకు. షుగర్ కేన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు షుగర్ కేన్. వెరీ గుడ్. అర్థమైందా? చెప్పాలి. ఇక్షు అనేటటువంటి మనకి పిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏం చెప్పారు, ఇక్షు అనేటటువంటి పదం ఇక్ష్వాకు వచ్చిందని చెప్పారు. ఇక్షు అంటే అర్థం ఏంటి, షుగర్ కేన్ అని అర్థం. రైట్. నెక్స్ట్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తాలూకు శాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు సన్ గాడ్, సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా పూజించడం అనేది జరిగింది. ఏ పేరుతో పూజించే వాళ్ళంటే చిత్రరథస్వామి అనేటటువంటి పేరుతో మన తాలూకు సూర్య భగవానుడు ఎవరైతే ఉంటారో ఆయన్ని వీళ్ళు వర్షిప్ చేయడం అనేది జరిగింది. అండ్ వీళ్ళ తాలూకు రిలీజియన్ ఏంటి, శైవిజం ఏదైతే ఉంటుందో శైవిజం. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ శాలంకాయనాస్, విజయదేవ వర్మ. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరు, హస్తివర్మ. క్యాస్ట్ ఏంటి, బట్ తగిలించుకున్న పదం ఏంటి, క్యాపిటల్ ఏంటి, వెంగి. ప్రెసెంట్ డే ఎక్కడుంది, పెదవేగి వెస్ట్ గోదావరి. పెదవేగి వెస్ట్ గోదావరి. అర్థమైందా? రైట్. సో పెదవేగి, నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు, నేను ఈ నోట్స్ రాస్తున్నప్పుడు నాకు మెమరీస్ గుర్తొచ్చినాయి. పెదవేగి ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు మా కాలేజ్ లో.
వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే రోజు నీట్ గా నూనె రాసుకొని తలకి కనకాంబరాలు తెలుసా, కనకాంబరాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు చక్కగా. మేము ఫుల్ గా ఆట కొట్టించేసేవాళ్ళం. అర్థమైందా? రైట్, మీది వెస్ట్ గోదావరి. చూడండి. అవునమ్మా, రైట్. సో ఫారెన్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్, ట్రావెలర్ అయినటువంటి టాలమీ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ శాలంకాయనాస్ గురించి తన తాలూకా పుస్తకం అయినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనేటటువంటి బుక్ లో కూడా శాలంకాయనాస్ గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఏమని మెన్షన్ చేశారు వీళ్ళని అంటే సెలక్నోయి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. ఏమని మెన్షన్ చేశారు? టాలమీ సెలక్నోయి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా క్యాపిటల్ అయినటువంటి వేంగి ఏదైతే ఉంటుందో వేంగిని కూడా చనగోరన్ అనేటటువంటి పేరుతో పిలిచారు. ఏమని పిలిచారు? చనగోరన్ అనేటటువంటి పేరుతో వీళ్ళు పిలవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫారెన్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్ అండ్ ట్రావెలర్ అయినటువంటి టాలమీ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా వర్క్ ఏంటి? గైడ్ టు జాగ్రఫీ అనేటటువంటి బుక్. గైడ్ టు జాగ్రఫీలో ఎవరి గురించి మెన్షన్ చేశారు? శాలంకాయనాస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏమని మెన్షన్ చేశారు? సెలక్నోయి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. వాళ్ళ క్యాపిటల్ అయినటువంటి వేంగిని ఎలా పిలవడం అనేది జరిగింది? చనగోరన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అర్థమైందా? సో హస్తివర్మ ఎవరైతే ఉన్నారో హస్తివర్మ కూడా మన తాలూకా సముద్రగుప్త యొక్క అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దానిలో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. సముద్రగుప్తుని గురించి, సముద్రగుప్తుని యొక్క గొప్పతనాల గురించి, వీరత్వం గురించి, ఆయన తాలూకా కాన్క్వెస్ట్ల గురించి చెప్పేటటువంటిది అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దానిలో హస్తివర్మ గురించి కూడా మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. హస్తివర్మ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విచ్ డినాసిటీ? శాలంకాయనాస్. అర్థమైందా? రైట్. శాలంకాయనాస్ ఇంపీరియల్ సింబల్ ఏంటి? బుల్. నంది. బుల్. సో శాలంకాయన అంటే మీనింగ్ ఏంటి? నంది. వాళ్ళు ప్యాట్రనైజ్ చేసినటువంటి రిలీజియన్ ఏంటి? శైవిజం. వాళ్ళ క్యాస్ట్ ఏంటి? బ్రాహ్మిన్స్. క్యాపిటల్ ఏంటి? వేంగి. పెద్ద వేగి. వెస్ట్ గోదావరి. బృహత్పలాయనస్ క్యాపిటల్ ఏంటి? కోడూరు. ఎగ్జాక్ట్లీ. బృహత్పలాయనస్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ఓన్లీ ఇన్స్క్రిప్షన్ ఏంటి? కొండముడి. ఏ లాంగ్వేజ్ లో వేయించారు? ఇద్దరు పేర్లు పెట్టారు, దానిలో ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారు. ఏంటంటే అవి? జయవర్మ, గోపన్నవర్మ. ఒక దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒక విలేజ్ ని వీళ్ళు దానం చేస్తారు. ఏంటంటే ఆ విలేజ్? పంతూర్. వెరీ గుడ్. రైట్. సో రూలర్స్ చూడండి అమ్మా, ఇది కూడా ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. మంచోళ్ళు విజయదేవ వర్మ. సో ఫస్ట్ రూలర్ వచ్చేసి ఎవరు? విజయదేవ వర్మ ఎవరైతే ఉన్నారో ఈయన హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ శాలంకాయనాస్. అండ్ ఈయన అశ్వమేధ యాగా ఏదైతే ఉంటుంది అధికారంలోకి రాగానే అశ్వమేధ యాగాన్ని కూడా చేయడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై అశ్వమేధ యాగా? అశ్వమేధ యాగా అంటే అర్థం ఏంటి? ఆక్యుపై చేయడానికి వదులుతారు కదా సార్. ఎంత దూరం అది పరిగెడితే అంత అక్కడ ఎవరైనా డిఫీట్ చేయడానికి ఆపితే అక్కడ నుంచి వార్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో అశ్వమేధ యాగాలో ఏం జరుగుతుంది? ద కింగ్ విల్ లాంచ్ ఎ హార్స్. ఆ హార్స్ అనేది ఎంత దూరం వెళ్తే అది వాళ్ళందరూ మన తాలూకా వీళ్ళ దగ్గర సామంతులు, ఫ్యూడాటరీస్ గానీ లేకపోతే ఆ సామ్రాజ్యం అంతా వీళ్ళదని అర్థం. ఎప్పుడైనా హార్స్ అనేది ఆగితే ఏం జరుగుతుంది? అతని మీద వీళ్ళు ఏం చేస్తారు? యుద్ధాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. రైట్. సో సిన్స్ హీ హాస్ కండక్టెడ్ అశ్వమేధ యాగా హీ ఈస్ కాల్డ్ గ్రేట్ వారియర్. సో గుర్రాన్ని ఆపిన వ్యక్తిని వధిస్తాను, వాడిని ఓడిస్తాననే నమ్మకం లేకపోతే అశ్వమేధ యాగా చేస్తారు ఎవరైనా? చేయడం అనేది జరగదు కదా. సో అందుకే ఈజ్ ఎ గ్రేట్ వారియర్ అండి. ఎవరండి? విజయదేవ వర్మ ఎవరైతే ఉంటారో ఆయన. ఈయన ఏలూరు ఇన్స్క్రిప్షన్ ని ఎస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఎ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఏ లాంగ్వేజ్ లో? ప్రాకృత భాషలో ఏలూరు ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఏలూరు ఇన్స్క్రిప్షన్ ని విజయదేవ వర్మ ఎవరైతే ఉంటారో ఆయన ఎస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఏలూరు ఇన్స్క్రిప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ తాలూకు క్యాపిటల్ ఏంటి? శాలంకాయనాస్ ది శాలంకాయన అంటే మీనింగ్ ఏంటి? నంది. వెరీ గుడ్. హస్తివర్మ రెండవ వ్యక్తి ఎవరండి? విజయదేవ వర్మ తర్వాత
హస్తివర్మ ruler. ఎవరైతే ఉంటారో హస్తివర్మ. హస్తివర్మ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ శాలంకాయన రూలర్స్. అందరు శాలంకాయన రూలర్స్ ఎవరైతే ఉన్నారో అందరిలో కల్లా గొప్పవాడు ఎవరు అంటే హస్తివర్మ అండి. ఇతను మెనీ విష్ణు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయి, విష్ణు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన చాలా నిర్మించడం అనేది జరిగింది. మెనీ వేదిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈయన నిర్మించడం అనేది జరిగింది. ఇతని కాలంలో వేదిక్ స్కూల్స్ ఏమని పిలిచేవాళ్ళంటే చతుర్విద్వశాల అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. చతుర్విద్వశాల, వాట్ ఆర్ దోస్ చతుర్విద్వ అంటే 4 వేదాస్. ఏంటండి ఆ 4 వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేద. సో ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. సో ఇందులో అనార్యన్ వేద ఏంటో చెప్పగలరా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అథర్వణ వేద. వెరీ గుడ్. ఎందుకు అథర్వణ వేద అని అనార్యన్ వేద అంటాం? ఆర్యులు రాసినటువంటిది కాదు. అదే నాన్ ఆర్యన్ వేద అని ఎందుకు అంటాం? వై? టాక్స్ అబౌట్ వామ్మో అవునా? అథర్వణ వేద టాక్స్ అబౌట్ బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అథర్వణ వేద అని అనార్యన్ వేద అంటాం. సో సామవేద టాక్స్ అబౌట్ సామన్ ప్లస్ వేద. సామన్ అంటే మ్యూజిక్. వెరీ గుడ్. యజుర్వేద టాక్స్ అబౌట్ రైట్స్ అండ్ రిచువల్స్. ఋగ్వేద అంటే ఏంటి? మీనింగ్ తెలుసా? ఋగ్వేద అంటే ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్. అర్థమైందా? శ్లోకాల ద్వారా భగవంతుడిని పొగడ్డం. రైట్? యా. సో మన హస్తివర్మ ఎవరైతే ఉంటారో ఈయన తాలూకా టైటిల్స్ చూడండి. నానా ప్రకార విజయస్య అనేటటువంటి టైటిల్ ఉంది. సో ఏ రకంగా ఎన్ని విధాలుగా నువ్వు ఓడించాలన్నా ఈయన ఓడిపోవడంట. సో ఎన్ని చుట్టుముట్టేసినా, నువ్వు ఒక పద్మ వ్యూహంలో మన హస్తివర్మ అని దోసేసినా అంత సాధ్యం కాదు ఈయన్ని ఓడించడం అని అర్థం. నెక్స్ట్ సమరముఖ నిర్మాణ కర్మ అనేటటువంటి టైటిల్ కూడా ఈయనకు ఉండడం అనేది జరిగింది. ఏం టైటిల్ అండి? సమరముఖ నిర్మాణ కర్మ అనేటటువంటి టైటిల్, నానా ప్రకార విజయస్య అనేటటువంటి ఒక టైటిల్. ఈ రెండు ఉండడం అనేది జరిగింది. ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ శాలంకాయన. ఈయన మెనీ విష్ణు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఈయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి వేదిక్ స్కూల్స్ ఏమని పిలుస్తారు? చతుర్విద్వశాల. వెరీ గుడ్. నెక్స్ట్ చతుర్ వరకు గుర్తుంటే సరిపోతుంది, ఆన్సర్ పెట్టేస్తారు. అర్థమైందా? రైట్. నందివర్మన్ 2 ఎవరైతే ఉన్నారో ఈయన గురించి చూడండి. పెదవేగి అండ్ కొల్లేరు ఇన్స్క్రిప్షన్ ఏవైతే ఉంటాయో రెండు ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేది జరుగుతుంది. వెస్ట్ గోదావరిలోనే రెండు ఉండడం అనేది జరిగింది. సో ఇవి దేని గురించి మాట్లాడుతుందంటే, లార్డ్ విష్ణు ఎవరైతే ఉన్నారో ఈయనకి మేము ల్యాండ్ గ్రాంట్స్ అనేవి ఇచ్చామని చెప్పి ఈయన చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఏమని చెప్తారండి? మహావిష్ణువు ఎవరైతే ఉంటారో మహావిష్ణువుకి మేము భూదానం చేశామని చెప్పి చెప్పుకుంటారు. దాని అర్థం ఏంటి? సో ఆ భూముల్లో ఏం నిర్మించారని? టెంపుల్స్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్ట్ చేశారు అని అర్థం. సిన్స్ యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్, వాళ్ళ తాలూకు రిలీజియన్ ఏంటి? శైవిజం ఏదైతే ఉంటుందో శైవిజం. సో దే ఆల్వేస్ లుక్డ్ అప్ ఆన్ దిస్ పర్టిక్యులర్ వైష్ణవిజం అండి. సో అందుకే విష్ణుమూర్తికి మేము దాన ధర్మాలు చేశామని చెప్పి గొప్పలకు పోతారు. అర్థమైందా? అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో నందివర్మన్ 2 ఎవరైతే ఉంటారో పెదవేగి అండ్ కొల్లేరు ఇన్స్క్రిప్షన్స్ ని ఈడ వేయించడం అనేది జరిగింది. అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఆర్ శాలంకాయనాస్ వాజ్ విజయస్. Am I audible, Amma? Now? Yes, sir. Sorry, disconnect అయింది. ఇప్పుడు వినిపిస్తుంది. డిస్కనెక్ట్ అయింది, సారీ. రైట్. ఎక్కడి వరకు వచ్చాం? లాస్ట్ రూలర్ విజయ స్కందవర్మ. లాస్ట్ రూలర్ ఎవరండి? విజయ స్కందవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన. హూ ఇస్ ద ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ శాలంకాయనాస్? విజయదేవవర్మ. విజయదేవవర్మ ఫౌండర్ అయితే లాస్ట్ రూలర్ ఎవరండి? విజయ స్కందవర్మ.
అర్థమైందా? రైట్. ఈయన వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటంటే కాందేర్ ఇన్స్క్రిప్షన్ అండి. విజయస్కందవర్మ వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ కాందేర్ ఇన్స్క్రిప్షన్. ఇంత పట్టి అడగరు, కంగారు పడదు. ఓకేనా? సో నందివర్మన్ టూ ఇన్స్క్రిప్షన్స్ వేయిస్తారు. అది పెదవేగి ఇన్స్క్రిప్షన్ అండ్ కొల్లేరు ఇన్స్క్రిప్షన్. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ శ్యాలంకాయనాస్? హస్తివర్మ. ఎవరి తాలూకా ఇన్స్క్రిప్షన్ లో హస్తివర్మ గురించి మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది? ఇన్స్క్రిప్షన్స్ లో సముద్రగుప్తుని యొక్క అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దానిలో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎప్పుడో క్రీస్తు పూర్వం వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. చూడండి, సో దే స్టార్టెడ్ బప్ప భట్టారిక వర్షిపింగ్. బప్ప భట్టారిక సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేసినటువంటి డినాస్టీ ఏంటి అని అడుగుతారు. శ్యాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో ఆయన. బప్ప భట్టారిక వర్షిపింగ్ అంటే ఏంటి అంటే ఫాదర్ యొక్క పాదాలు ఏవైతే ఉంటాయో పాదాలను స్మరిస్తూ రూల్ చేయడం. వెన్ ఎవర్ వాళ్ళు సింహాసనం మీద కూర్చునే ప్రతిసారి ఎవరి తాలూకా పాదాలు స్మరించే వాళ్ళు, పాదాలను దండం పెట్టుకునే వాళ్ళండి ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎగ్జాక్ట్లీ వాళ్ళ తాలూకా పితృదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఫాదర్స్ యొక్క పాదాలకు దండం పెట్టుకుని వాళ్ళు సింహాసనం మీద కూర్చునే వాళ్ళు. దిస్ బప్ప భట్టారిక వర్షిపింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఎవరు స్టార్ట్ చేయడం అనేది జరిగింది అంటే సాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో సాలంకాయనాస్. సాలంకాయన అంటే మీనింగ్ ఏంటండి? నంది. అర్థమైందా? రైట్. సో దాంతో పాటు వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ ది సాలంకాయనాస్, ది బిల్ట్ భూతగ్రాహక టెంపుల్. దట్ ఈస్ యమునికి టెంపుల్ కట్టించడం అనేది జరిగింది. ఎవరు కట్టించే వాళ్ళు? యముడు ఎవరైతే ఉంటారో యముడికి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ భూతగ్రాహక టెంపుల్ ఏదైతే ఉంటుందో అది వేల్పూర్ లో, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటి వేల్పూర్ లో బయటపడడం అనేది జరిగింది. అండ్ వీళ్ళ టైంలో సాంస్క్రిట్ ఏదైతే ఉంటుందో, సిన్స్ దే ఆర్ బ్రాహ్మిన్, సాంస్క్రిట్ అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందండి. ప్రాకృత్ మెల్లమెల్లగా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. బై విష్ణుకుండ్ టైం కి సాంస్క్రిట్ అనేది క్లైమాక్స్ స్టేజ్, పీక్ స్టేజ్ చేరుకుంటుంది. ప్రాకృత్ ఏదైతే ఉంటుందో అధో పాతాళానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అది విష్ణుకుండ్ నెక్స్ట్ రేపు క్లాస్ సెషన్ లో మాట్లాడుకుంటాం, అప్పుడు చెప్తాను. మన తాలూకా సాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో దే సెంట్ బుద్ధదత్త టు స్ప్రెడ్ బుద్ధిజం ఇన్ బర్మా. మన తాలూకా సాలంకాయనాస్ లో ఉండేటటువంటి కొంతమంది రూలర్స్ బుద్ధదత్త అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ డే మయన్మార్, సో బర్మా ఏదైతే ఉంటుందో బర్మాకి పంపించడం అనేది జరిగింది. మయన్మార్ ఇండియాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుందా? షేర్ చేసుకుంటుందా? ఎక్కడ ఉంటుంది మయన్మార్? ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది కదా. నార్త్ ఈస్ట్, సెవెన్ సిస్టర్స్ సైడ్, ఎగ్జాక్ట్లీ నార్త్ ఈస్ట్ వైపు ఉండడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా మయన్మార్ ఎందుకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది? మిలిటరీ కూ. ఎగ్జాక్ట్, మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది అవ్వడం అనేది జరిగింది. రైట్, వెరీ గుడ్. సాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో బర్మాకి ఎవరిని పంపించడం అనేది జరిగింది? బుద్ధదత్త ఎవరైతే ఉంటారో ఆయన పంపించడం అనేది జరిగింది. అండ్ డివైడెడ్ దర్ కింగ్డమ్ ఇంటూ విషయాస్. వీళ్ళ తాలూకా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో అది విషయాలుగా వీళ్ళు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. మన తాలూకా సాలంకాయనాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. నేను ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉంటది కదంటే ఏమనుకున్నారండి? తప్పు చెప్పారు. నాకు తెలిసి తప్పు చెప్పారని అనుకుంటాను. మమ్మల్ని ఏమాత్రం తెలీదు, ఈయనకి ఏమాత్రం తెలీదు. అంతేనా? నేను హిందూ అనాలిసిస్ లో మయన్మార్ కు నేను 100 సార్లు చెప్పాను. నాకు మయన్మార్ ఎక్కడ ఉంటుందో తెలియదమ్మా. అనుకున్నాం సార్. కొంతమంది అనుకున్నారులేండి. మేము యాక్టివ్ ఉన్నామో లేదో టెస్ట్ చేశారు అనుకున్నాం సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ విలేజ్ అడ్మినిస్ట్రేటర్ ని వీళ్ళు ఏమని పిలిచేవారంటే మత్తుడా అని పిలిచేవాళ్ళండి. వీళ్ళ తాలూకా రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు చెప్పండి? విషయాస్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎలాగా? విషయాస్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ విలేజ్ అడ్మినిస్ట్రేటర్ పేరేంటి? మత్తుడా. విలేజ్ అడ్మినిస్ట్రేటర్, ద హెడ్ ఆఫ్ ద విలేజ్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మత్తుడా అని పిలిచేవాళ్ళు. అండ్ దీస్ ఆర్ సమ్ అఫీషియల్ నేమ్స్. ఇవి అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా పనికొస్తాయి. అఫీషియల్స్ ఇంత అంటే వీటి గురించి అసలు క్వశ్చన్స్ రావు, మాక్సిమం రావు, 99.9% రావు. ఒకవేళ వచ్చినా ఇవైతే రావు, కంగారు పడద్దు. బట్ ఉంది కాబట్టి మన బుక్ లో చెప్పుకుంటున్నాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మాడబిక
అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎవరు రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రహదారి పన్నును కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటాము? మాడబిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వల్లభ అని ఎవరిని పిలుస్తామంటే హార్స్ గార్డ్ ఎవరైతే ఉంటారో, మన తాలూకు గుర్రాలను సంరక్షించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వల్లభ అని పిలిచేవాళ్ళండి. గోవల్లభ అని ఎవరిని పిలిచేవాళ్ళంటే క్యాటిల్ ని ప్రొటెక్ట్ చేసి క్యాటిల్ ని అడ్మినిస్ట్రేట్ చేసేవాడిని గోవల్లభ. వల్లభ అని ఎవరిని పిలిచేవాళ్ళు? హార్స్ ఏదైతే ఉంటుందో హార్స్ ని అడ్మినిస్ట్రేట్ చేసి హార్స్ ని గార్డ్ చేసేవాళ్ళు. అర్థమైందా? హార్స్ ప్రొటెక్టర్ ఆఫ్ హార్సెస్ ఎవరైతే ఉంటారో ఆయన. నెక్స్ట్ అరక్షాద్రికృత అని చెప్పి ఎవరిని పిలిచేవాళ్ళంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు? పలకండి. అరక్షాద్రిత. నో అరక్షాధికృత. అరక్షాధికృత. ఎలా పడితే అలా పిలిచేయకూడదు, నోరు తిరిగినట్టు. అక్కడ ఉన్నదే పలకాలి, ఓకేనా? అరక్షాధికృత ఎవరండి? వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. గుల్మిక అని ఎవరిని పిలిచేవాళ్ళు అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ద విలేజెస్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని గుల్మిక అని పిలిచేవాళ్ళండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సంచారస్తక అని ఎవరిని పిలిచేవాళ్ళంటే స్పైస్ ని పిలవడం అనేది జరిగింది. అండ్ వల్లభ అనేటటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అందుకే వేరే కలర్ లో పెట్టాను చూడండి, ఓకేనా? నెక్స్ట్ మన తాలూకా సంచారస్తక అని ఎవరిని పిలిచేవాళ్ళు? స్పైస్ గూఢజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవడం అనేది జరిగింది. ఇవన్నీ బట్టి పట్టాలి, తప్పదు. అఫ్ కోర్స్ నేను రిపీట్ చేస్తూ ఉంటాను మల్టిపుల్ టైమ్స్, మీకు గుర్తుండిపోతుందండి. ఫస్ట్ ఏంటి చెప్పండి? మాడబిక. మాడబిక అని ఎవరిని పిలిచేవాళ్ళు? రోడ్ ట్యాక్స్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన. వల్లభ అని ఎవరిని పిలిచేవాళ్ళు? హార్స్ గార్డ్ ని పిలిచేవాళ్ళు. గోవల్లభ అంటే ఎవరు? అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ క్యాటిల్. ఎగ్జాక్ట్లీ. అరక్షాధికృత అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు. గుల్మిక అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ద విలేజ్. ఎగ్జాక్ట్లీ. మథుడా అంటే విలేజ్ అడ్మినిస్ట్రేటర్. అర్థమైందా? రైట్, వెరీ గుడ్. స్పైస్ నేమని పిలిచేవాళ్ళు? సంచారస్తక అని పిలిచేవాళ్ళు. రజ్జుక అని ఎవరిని పిలిచేవాళ్ళంటే ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేటర్ అండి. ల్యాండ్ చూసి, ల్యాండ్ యొక్క పరిస్థితులు చూసి, ల్యాండ్ రెవెన్యూ భూమి తాలూకా పన్ను ఏదైతే ఉంటుందో అది నిర్ణయించేటటువంటి వ్యక్తిని రజ్జుక అని పిలిచేవాళ్ళు. అండ్ దోబి వాషర్ మ్యాన్ ఏమని పిలిచేవాళ్ళంటే తైర్దిక అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళండి? తైర్దిక అని చెప్పి పిలవడం అనేది జరిగింది. అర్థమైందా? నో నాట్ మచ్ ఇంపార్టెంట్, పెద్ద కంగారు పడద్దు. మాడబిక అని ఎవరిని పిలిచేవాళ్ళు? విలేజ్ రోడ్ ట్యాక్స్ కలెక్టర్. వల్లభ అని ఎవరిని పిలిచేవాళ్ళు? హార్స్ గార్డ్. గోవల్లభ అని ఎవరిని పిలిచేవాళ్ళు? అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ క్యాటిల్. అరక్షాధికృత అని ఎవరిని పిలిచేవాళ్ళు? లా అండ్ ఆర్డర్. గుల్మిక అని ఎవరిని పిలిచేవాళ్ళు? విలేజ్ ప్రొటెక్టర్ ఆఫ్ విలేజ్. ఎగ్జాక్ట్లీ. తైర్దిక అని ఎవరిని పిలిచేవాళ్ళు? వాషర్ మ్యాన్. కాదు, రజ్జుక అని ఎవరిని పిలిచేవాళ్ళు? రెవెన్యూ అడ్మినిస్ట్రేటర్. వెరీ గుడ్. శాలంకాయన అంటే మీనింగ్ ఏంటమ్మా? నంది. ఇలా క్యాపిటల్ ఏంటి? వేంగి. ప్రెజెంట్ డే గోదావరి. వెస్ట్ గోదావరి. వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు చూడండి. 3 ప్రాకృత శాసనాలు, 3 సాంస్క్రిట్ శాసనాలు ఏవైతే ఉంటాయో అవి వేయించడం అనేది 3 ప్రాకృత్, ఈ సాంస్క్రిట్. సో ప్రాకృత్ అనేవి ఏలూరు ఇన్స్క్రిప్షన్ బై విజయదేవ్ వర్మ. విజయదేవ్ వర్మ ఎన్నో రూలర్? ఫస్ట్ ఫౌండర్. లాస్ట్ రూలర్ పేరేంటి? విజయస్కంద వర్మ. గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? హస్తివర్మ. నెక్స్ట్ కొనకల్లు ఇన్స్క్రిప్షన్ బై నందివర్మన్ అండ్ some other inscription బై అచండవర్మన్. దానికి నేమేం లేదు, అచండవర్మన్ అనేటటువంటి ఒక ప్రిన్స్ కూడా వేయించడం అనేది జరిగింది. ప్రాకృత్ లో ఇన్స్క్రిప్షన్స్ వేయించడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ బై శాలంకాయనాస్. శాలంకాయనాస్ రూల్డ్ ఓవర్ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? బృహత్పలాయనాస్ అండ్ శాలంకాయనాస్ గురించి. Yes sir. Everyone. Clear, sir. If it is clear, type yes. Yes sir.
విష్ణు టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి రూలర్ పేరు చెప్పండి సాలంకాయనాస్ లో. నందివర్మ. 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 ఓకేనా? ఓకే. బప్ప బట్టారక వర్షిపింగ్ ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్? సాలంకాయనాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సాలంకాయనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ యా, దట్ ఈస్ ఇట్. అందరికి అర్థమైందండి? క్లియరా ఇక్కడ వరకు? ఎవ్రీవన్? క్లియర్ సార్. సో ఐ హోప్ అందరికి సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి సెషన్ లో మనం కలుద్దాం. అండ్ మన ఇక్ష్వాకులు స్టార్ట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇది చెప్పండి. అంటే ఇంపార్టెంట్ అంటే అంటే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వర్షిపింగ్. అర్థం కాలేదు అంటే ఏ ఆస్పెక్ట్ లో అడుగుతున్నారు? ఇలా బప్ప బట్టారిక లాంటిది వాళ్ళు ఒక రిచువల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. గుర్తుందా? సోల్జర్ కి ఒక ఇది కట్టించని చెప్పుకున్నాం. ఒక స్టాట్యూ కట్టించే వాళ్ళు, సోల్జర్స్ కి పూజించే వాళ్ళు. అది కరెక్టా కాదా అని మీకు అడిగాను ఒకసారి. మర్చిపోయారా? వీరగల్ మర్చిపోయారా? వీరగల్ ప్రాక్టీస్. యా, గుర్తు. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మర్చిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు మళ్ళీ వెంటనే. బట్ నేను రేపటి క్లాస్ లో కూడా ఒక 10 నిమిషాలు వీటన్నింటినీ మళ్ళీ ఇది చేస్తాను. సో బృహత్పలాయనాస్ ఫౌండర్ ఎవరు? జయవర్మ. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ బృహత్పలాయనాస్? జయవర్మ. హూ ఇస్ ద జయవర్మ ఒక్కరే కదా. హూ ఇస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ బృహత్పలాయనాస్? జయవర్మ. రైట్. ఆ ఓన్లీ ఇన్స్క్రిప్షన్ ఏంటి? కొండముడి. కొండముడి ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్. ఏ లాంగ్వేజ్? ప్రాకృత లాంగ్వేజ్. వెరీ గుడ్. రైట్. సో క్లాస్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి రేపటి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి, మిస్ అవ్వకూడదు. ఓకేనా? విష్ణు కుండినీస్ గురించి డిస్కస్ చేస్తాం. 1.5 hour క్లాస్ తీసుకుంటాను. సో త్వరగా కంప్లీట్ చేద్దాం. నోటిఫికేషన్ కూడా వచ్చేటట్టు ఉంది కదా. త్వరగా క్లాసులు కంప్లీట్ చేద్దాం. కన్ఫర్మ్ గా లైవ్ అటెండ్ అవ్వండి. ఓకేనా? హెల్త్ జాగ్రత్త, బయట ఊరికే తిరగమాకండి. సార్ మీరు కూడా జాగ్రత్త సార్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. ఓకే సార్.